హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. వర్షాకాలం ముగిసింది, శీతాకాలం కొనసాగుతోంది. అయినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు తప్పవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల మొంతా తుఫాను సృష్టించిన బీభత్సాన్ని తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోనే లేదు. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కేంద్ర బృందం తుఫాను తీవ్రతను అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది. అంటే మొంతా కల్లోలం ఇంకా కళ్ళ ముందే ఉందన్నమాట. ఇలాంటి సమయంలో మరో తుఫాను తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చలిగాలులు కొనసాగుతున్నా వచ్చే వారం వాతావరణం పూర్తిగా మారిపోతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు జోరందుకుంటాయని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు బంగాళాఖాతంలో త్వరలోనే అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఇది వాయుగుండంగా మారుతుందని, తుఫానుగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని వైజాగ్ వెదర్మ్యాన్ హెచ్చరిస్తున్నారు. నవంబర్ 18 నుండి 25 వరకు, అంటే వారం రోజుల పాటు వాయుగుండం లేదా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వైజాగ్ వెదర్మ్యాన్ అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ కూడా తుఫానుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. పసిఫిక్ సముద్రంలో తీవ్ర తుఫాను కొనసాగుతోందని, ఇది వియత్నాం, థైలాండ్ మీదుగా బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో పరిస్థితులు మారిపోతాయని, తుఫాను బలహీనపడిన అల్పపీడన పరిస్థితులు కొనసాగుతాయని తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్మ్యాన్ హెచ్చరించారు. ఇక అక్టోబర్ చివర్లో మొంతా తుఫాను బీభత్సం మాదిరిగానే నవంబర్ చివర్లో మరో తుఫాను తప్పదేమోనని ప్రజలు కంగారు పడిపోతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కోతలు, ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు కురిస్తే చేతికంది వచ్చిన పంటలు దెబ్బతినే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రజలు ముందుగానే జాగ్రత్త పడితే మంచిది. వర్షాల సమయంలో ఎలాంటి వ్యవసాయ పనులు పెట్టుకోవద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు తీవ్రత తారాస్థాయికి చేరింది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోకి పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 డిగ్రీ సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయంటే చలి తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా అత్యల్పంగా 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.